ప్రభువుకు స్తోత్రం. మనము లేఖన భాగంలో నుండి రెండవ సమూయేలు గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం మార్చి చదువుతాం. 12వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, మరొక వచనాన్ని మీరు చదవండి. సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 19. ఇంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులు మహనీయులో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా, వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చింది. వీరు కొలనునకు ఈ తట్టును, వారు కొలనునకు ఆ తట్టును నీయుండగా, అబ్నేరు లేచి మన ఎదుట యెవనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చునని లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన దావీదు సేవకుల్లో 12 మంది లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వారి తలపట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హల్కా తర్సా సీరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైయును అషాయేలును అచ్చట నుండిరి. అషాయేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్లైనను ఎడమతట్లైనను తిరగక అబ్నేరును తరుముచుండగా, చాలండి. 18వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైయును ఆషాయేలును అచ్చట నుండిరి. అషాయేలు అడవిలేడి అంత తేలిగా పరిగెత్తువాడు గనుక. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం స్త్రీల కూడికి నిమిత్తమే చేరవచ్చిన మన అందరికీ హెచ్చరికగా, పురుకొలుపుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందున్నటువంటి వారులారా, మనము దేవుని సందేశాన్ని కొంత ఆలోచన చేద్దాము. మన పితరురాండ్రు అనేకులు బైబిల్ గ్రంథంలో స్త్రీలు మనకు ముందుగా వెలుచు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. మన ఆత్మీయ స్థితిని దేవునితో ఇంకా ఎలాగున గడపాలో, ఎలా బలపడాలో అందు నిమిత్తమై వారు నేర్చుకున్నటువంటి పాఠాలను మనకు నేర్పించాలనే దేవుడు అనేక మంది స్త్రీలను గూర్చి కూడా బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టారు. కాబట్టి ఆ స్త్రీలు ఆత్మీయంగా నిలబడడానికి దేవుడు ఎంత వారికి సహాయపడుతూ వచ్చాడో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ దినం మనం చదువుకున్న ఈ 2వ సమూయేలు గ్రంథంలోని మాటలలో ప్రాముఖ్యంగా మనం చదువుకున్న 18వ వచనంలో సెరూయా కుమారులు. సెరూయా, ఈ సెరూయా అంటే ఎవరు? సెరూయా కుమారులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఈ సెరూయా బాగా స్పష్టంగా తెలియాలి అంటే సెరూయాను గూర్చి మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఈమె ఎవరో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా అబీగయలు వీరి అక్కచెల్లెలు. అవును.
సెరూయా ముగ్గురు కుమారులు అబీషై, యోవాబు, అసాహేలు. ఎవరి అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఎవరి గురించి చెప్పారు అంటే దావీదు యొక్క వంశావళి, అంటే అక్కడ వంశావళులను గురించి చెప్తున్న సమయంలో 6వ వాడైన ఓజేమును 7వ వాడైన దావీదును కనెను. దావీదు యొక్క సహోదరి అక్కా చెల్లెండ్రు ఎవరంటే సెరూయా, అబీగయేలు, వీరు అక్కా చెల్లెండ్రు అంటున్నాడు. అంటే దావీదునకు అక్క చెల్లెండ్రు సెరూయా, అబీగయేలు, వీళ్ళిద్దరూ అక్క చెల్లెండ్రుగా మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో సెరూయా కుమారులు ఇక్కడ కూడా చెప్పబడింది కదా. సెరూయా కుమారులు ముగ్గురు అబీషై, యోవాబు, ఆషయేలు. ఈ ముగ్గురు కూడా దావీదునకు మంచి సైన్యాధిపతులు. చక్కగా దావీదునకు ఒక కుడి భుజాల్లాగా ముగ్గురు అన్నదమ్ముళ్ళు, ఒక తల్లికి పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు వీళ్ళు. అయితే వీరి మేనమామ ఎవరు? దావీదు ఎవరు? ఈయనకి వీళ్ళకి మేనమామ అవుతాడు. మేనమామను కాపాడడానికి వాళ్ళు చేసినటువంటి వృత్తాంతమే ఈ యొక్క గ్రంథంలోని మాటలు. 2వ సమూయేలు గ్రంథంలో అక్కడ వ్రాయబడి ఉన్న సన్నివేశం అంతా. అయితే దావీదు ఎంతో దేవునికి ఇష్టానుసారుడుగా జీవించిన వ్యక్తి. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు కాబట్టి సెరూయా తన తమ్ముడా అన్న, మరి అక్క చెల్లెండ్రు అన్నాడు కానీ అక్కడ ఆమె చెల్లియా అక్క అని స్పష్టంగా మనకు తెలియదు. అయితే తమ్ముడే అనుకోండి. ఒక అక్కగా తమ్ముని మీద ఎంత ప్రేమనో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు అయితే మనము కేర్ చేస్తాం? తమ్ముడు ఉంటే ఎప్పుడు కేర్ చేస్తాం? ఏ వయసు దాకా కేర్ చేస్తాం అని? ఏదో కనీసం వాడి చదువు అయిపోయేదాకనో లేకపోతే మ్యారేజ్ అయ్యేదాకనో, అంతే. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు వాడే చాలా పెద్దోడు, వాడే మంచిగా సంపాదిస్తున్నాడు, నేనేంటి, నేను వాడిని చూసే అంత నాకెక్కడ టైం కదా, నాకు టైం కూడా ఉండదు ఎక్కువగా, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు అని చెప్పేసి అక్క చెల్లెండ్రుగా చాలామంది ఉంటున్నాం. అంటే ఒక స్త్రీగా అంటే తెలుసు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. సెరూయా తన తమ్ముడైన దావీదుకు ఒక ప్రొటెక్టివ్గా, ఒక మంచి సైనికులను, వారి కుమారులనే సిద్ధపరిచి తన చుట్టూ వాళ్ళని పెట్టింది. ఒకరేమో వెనుకుంటారు, ఒకరేమో కుడి పక్కన, ఒకరేమో ఎడం పక్కన అన్నట్టు ముగ్గురు 3 దిక్కులు ఉండి ముందు నుంచి దావీదు పోరాటం చేస్తాడు. 3 వైపులనేమో వాళ్ళ మేనల్లుళ్ళు పోరాటం చేస్తారు. దావీదుకు మాత్రం మంచి ఒక సపోర్టివ్గా చాలా బాగా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న 2వ సమూయేలు గ్రంథంలోని మాటల ప్రకారంగా అయితే వారు అబ్నేరు అనేటువంటి ఒక అతన్ని తరుముతూ ఉన్నారు. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు కూడా తరమడానికి సిద్ధమై పరిగెత్తుతూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అబ్నేరు యుద్ధానికి వచ్చినప్పుడు అతన్ని చంపాలని అతన్ని మీదే దృష్టి పెట్టారు. సైన్యం అంతటిని వదిలేసేసి ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం అబ్నేరు మీద దృష్టి పెట్టారు. పరుగున వాళ్ళు అబ్నేరు వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. పరిగెడుతున్న సమయంలో ఇక్కడ అడవి లేడి అంత తేలికగా పరిగెత్తువాడు అషాహేలు కదా, అందులో ఒక కుమారుడు. ఆయన వెనకాలే పరిగెడుతూనే ఉన్నాడు. వీళ్ళకు ఇటువంటి యుద్ధ నేర్పరితనాన్ని అభ్యసింప చేయడానికి తల్లిగా తను పడిన పాటలు ఎన్నో. సెరూయా అంటే అర్థం వేదన, చీలిన అని నిఘంటువులో ఉంది. అంటే హృదయమును గాయపరుచుకున్నటువంటి స్థితి. హృదయంలో వేదన ఉంటేనే కదా శరీరం చీలిపోయింది అంటాం చూడండి. అలా హృదయము ఏదో గాయానికి గురి అయిన పరిస్థితి. తల్లిగా కుమారులను వారి రాజు దగ్గరికి పంపించేటప్పుడు తను ఏమని నిర్ణయం చేసుకొని ఉంటుంది? తమ్ముడి దగ్గర ఉన్నంతకాలం అతనికి ప్రొటెక్ట్ చేయడమే కాదు, వీళ్ళలో ఎవ్వరు మరణించినా
నేను ఏమాత్రము భయపడకూడదు, ధైర్యంగా ఉండ. సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళు మరణించరని ఏమన్నా గ్యారంటీ అండి? లేదు. 3 కుమారులను కూడా తన తమ్ముని కొరకు వారు ప్రాణత్యాగం చేసేటట్టుగా వారిని సిద్ధపరిచింది చిన్నప్పటి నుంచి. అంటే ఈమె ఒక మంచి త్యాగశీలి. తన జీవితాన్నే త్యాగం చేసేంతగా తాను సిద్ధపడిన స్త్రీగా మనం ఇక్కడ చూడవచ్చు. వాస్తవానికి 3 కుమారులు ఉంటే ఒక కుమారుణ్ణేమో ఒక ఉద్యోగానికి, మరొక కుమారుణ్ణి మరొక ఉద్యోగానికి, ఇట్లా ఒక్కొక్కరిని మనం ఏం చేస్తాము కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యను అభ్యసింపజేస్తాం. అలా కానీ వీళ్ళ 3 కూడా సైనికులుగానే సిద్ధపరిచిన స్త్రీ. సైన్యములో వారిని చేరడానికి వారికి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన స్త్రీగా ఉంది. యోవాబు కానీ, అభిషై కానీ, ఆషాహేలు కానీ 3 కూడా మంచి యుద్ధ నేర్పరితనమును కలిగినటువంటి వారిగా మనకి ఇక్కడ కనిపిస్తారు. యుద్ధంలో వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిసారి వారికి ధైర్యం చెప్పి పంపించేది, అయ్యా మీరు 3 జాగ్రత్త అని చెప్పేదో లేదో కానీ వాళ్ళ తమ్ముడైతే జాగ్రత్త అని చెప్పేది. అర్థమవుతుందండి? మొట్టమొదటి అనుభవం తనకున్నది ఏంటంటే తోబుట్టువుల మీద ప్రేమ. సెరూయాకు ఉన్నటువంటి హృదయం ఏంటంటే తోబుట్టువుల మీద ఉన్నటువంటి ప్రేమ. అది అక్క చెల్లెళ్ళే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీని మనం చూస్తున్నాం అనేటువంటి స్వార్థం తనలో ఇక్కడ కనిపించదు. వాస్తవానికి ఆయన రాజు, ఆయన నాకు ఇవ్వాలి ఏదన్నా ఇవ్వాలంటే ఏమనుకోవాలి సెరూయా? ఇప్పుడు ఆయన రాజు, ఆయన దగ్గర లేదంటూ ఏమీ లేదు. అరే తమ్ముడు ఫలానాది కావాలి నాకు, అది ఇవ్వు నాకు అని అడగాల్సింది. అక్కడ ఆ స్థాయిలో ఉంది. కానీ ఆయన అడగకపోగా ఆయన కొరకు తన 3 కుమారులను సిద్ధపరిచి ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే తోబుట్టు మీద ఎంత ప్రేమను ఈమె కనుపరుస్తూ ఉంది. వాస్తవానికి లోకపరంగా చూస్తే తోబుట్టు మీద ప్రేమ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఆస్తిల దగ్గర, తగాదాల దగ్గర, తల్లిదండ్రులను పంచుకోవడం దగ్గర, వాళ్ళని చూసుకోవడం దగ్గర ఎంత ఇదిగా ఉంటున్నాం. ప్రపంచంలో ఎలా మారిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అసలు ఆలోచన, ఆ ఊహ, తల్లిదండ్రులను చూసుకోవాలనేటువంటి తలంపు ఏ పిల్లలలో ఉండడం లేదు. కాదన్న, పోయిన నెలంతా నేను చూసుకున్నా, ఈ నెల నువ్వు చూసుకో, నాకు అనవసరం, ఇంకా నువ్వేం చెప్పద్దు నాకు, అరే ఒక 2 రోజులు చూసుకోరా, లేదు 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 నా వల్ల కాదురా, ఇలా. అంటే ఏంటంటే పాపం ఏదో సహాయం అడుగుతున్నాడు కదా, నా తోబుట్టువే కదా, ఒక్క 2 రోజులు చూసుకుంటే ఉన్న పోయేదేమన్నా ఉంటుందా చెప్పండి. కానీ వాళ్ళలో అలాంటి అభిప్రాయం, అట్లా ప్రేమ ఏమీ చూపించట్లేదు. కొంతమంది వస్త్రాలు కొనుక్కోవడం, ఒకే విధంగా ఉండడం, ఒకే లెవెల్లో ఉందామని ఇట్లా ఆలోచించే తత్వమే పోయింది అసలు. అక్క చెల్లెలలో, అన్నదమ్ములలో, ఎవరి ఫ్యామిలీ వారికి అన్నంత స్వార్థం ఏర్పడుతుంది. ప్రపంచం అట్లా సాగిపోతా. కానీ దావీదున్న కాలంలో సెరూయా తన తమ్ముడైనటువంటి దావీదు మీద చూపించినటువంటి ప్రేమ అంతా ఇంత కాదు. తనకు పుట్టినటువంటి 3 పిల్లలని సైన్యంలోనికి పంపించి తను ఒంటరిగా తన తమ్ముని కోసం, తన పిల్లల కోసం తాను ఒక దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసినటువంటి స్త్రీగా కూడా కనపడుతూ ఉంటుంది ఇక్కడ. ఆమె తోబుట్టు మీద ప్రేమ ఉంచుకోవడమే కాదు, వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం ప్రార్థన చేసినటువంటి స్త్రీ. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు యుద్ధం కలిగిన ఈ 2వ సమూయేలు గ్రంథంలో యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు దావీదు విషయంలో ఏ మాత్రం వాళ్ళు వెనుకంజ వేసేదంటూ ఉండదు. దావీదుకి ఏ అపాయం కలగకుండా ఇప్పుడు అభిషేక్ని ఏం చేసేయాలి వీళ్ళు, అబ్నేరును ఏం చేసేయాలి వీళ్ళు, చంపాలి. ఆయన వెనకాలే పరిగెడుతున్నటువంటి అషాయేలుకు వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన తరుముతూనే ఉన్నాడు. అబ్నేర్ అంటున్నాడు, నన్ను తరుముట మాని తొలగిపోమ్ము, నేను నిన్ను నేలను కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు
ముందు నన్నెట్లు నేనెట్లు తలెత్తుకుంటాను మీ తమ్ముళ్ళ దగ్గర మీ అన్నయ్యల దగ్గర అని ఆ అషాహేల్తో అంటా ఉన్నాడు ఆ అబ్నేరు. ఆయనను చంపేంత వరకు అసలు అషాయేలు విడిచిపెట్టడు. ఆయన వెనకాలే అబ్నేరు వెనకాల పరిగెడుతూ అతన్ని చంపడానికి చూస్తుండగా అబ్నేరే తిరిగి అషాయేలుని చంపేస్తాడు. ఇక్కడ అషాయేలు అంటే సెరూయా కుమారులలో ఒకడు మరణించాడు. సెరూయా చనిపోయి ఉంటే శవం అక్కడ పడిపోతుంది. శవం అక్కడ పడిపోయి ఉంటే ఈ చచ్చిన ఆ యొక్క శవము దగ్గర అందరూ నిలిచిపోతారు. 23వ వచనం చదవండి ఒకసారి. అతడు నేను తొలగనగా అబ్నేరు ఈటి మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చిన కనుక అతడు అతడినే పడి చచ్చాడు. అసహ్యకు పడి చచ్చిన స్థలములకు వచ్చిన వారందరూ నిలబడరు కానీ ఆ చచ్చిపోయిన స్థలానికి వచ్చిన వాళ్ళతో పాటు వచ్చిన సైనికులందరూ అషాయేలు దగ్గర నిలిచిపోయారు. కానీ వాళ్ళ అన్నదమ్ములు మాత్రం అబ్నేరును తరమడం మానలేదు. అంతలో సూర్యుడు అస్తమించాడు. ఇక ఆయన కనబడకుండా పోయాడు. రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. అబ్నేర్ ఇంకా కనపడలేదు వాళ్ళిద్దరికి. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు. మా తమ్ముడు మా అన్న చనిపోయాడే అని వెనక్కి తిరిగి అక్కడే ఆగిపోయి అబ్నేరు చంపకుండా వదిలేద్దాం మనం అని అనుకోలేదు వాళ్ళు. ఆ అబ్నేరు అషాయేలు అక్కడ పడిపోయిన డెడ్ బాడీని కూడా వదిలేసేసి వాళ్ళు పరిగెడుతున్నారు. అందరు సైనికులు మాత్రం అక్కడ నిలిచిపోయారు. మరి మా అన్నయ్యే కదా మా తమ్ముడే కదా అని చెప్పేసి ఆయన కోసం నిలబడదామని అనుకోలేదు. అంటే శత్రువును చంపడంలో వాళ్ళు చూపినటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. సొంత సహోదరుడు చనిపోయినప్పటికీ కూడా శత్రువును చంపాలనేటువంటి ఒక గురి, ఒక ధ్యేయాన్ని కలిగి పరిగెడతా ఉన్నారు. దావీదునకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టేవాళ్ళు కాదు. అంటే మేనమామ అంటే వీళ్ళకి కూడా ఎంతో ప్రేమ. తోబుట్టుగా షెరూయాకు ఉన్నటువంటి ప్రేమనే ఈమె వాళ్ళ కుమారులలో కూడా పోసింది ఆ ప్రేమని. అట్లాగా మనము మన తోబుట్టువులు మన బంధువులు అనుకున్న వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు నెగిటివ్గా పిల్లలకి చెప్పకూడదు, పాజిటివ్గానే చెప్పాలి. ఎలా చెప్పాలి? వాళ్ళు చేసిన మంచిని చెప్పాలి. మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, జీవితాంతం జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని దూరం చేసుకుంటూనే ఉంటాం మానవ సహజంగా. కానీ ఆ నెగిటివ్ని పిల్లలకు చెప్పకూడదు ఎప్పుడు. ఆ నెగిటివ్ని మన మదిలో దాచుకొని వాళ్ళను ఆ నెగిటివ్ది వాళ్ళు ఎప్పుడో తిట్టిన ఆ యొక్క పరిస్థితిని మర్చిపోయి మంచి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఫలానా విషయంలో నన్ను వాడు బాగా హెల్ప్ చేశాడు, నాకు ఫలానా కష్టంలో నన్ను ఆదుకున్నాడు. అలా పాజిటివ్ విషయాలను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా పిల్లలకు కూడా అదే బోధించి సెరూయా వారి పిల్లలను ఎంతో వాళ్ళ మేనమామను ప్రొటెక్ట్ చేయడానికి ఆమె వాళ్ళను ప్రేరేపించింది. అంతేకాదు, రెండవదిగా మొట్టమొదటిగా ఆమె గురించి ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు? తోబుట్టును ప్రేమించిన స్త్రీ. అలాగే కుమారులను తన కొరకు అర్పించిన స్త్రీ. చూడండి, తన సొంత కుమారుడు సైన్యంలో ఎక్కడైనా చనిపోతాడేమోనన్న దృక్పథం ముందుగానే ఉంది ఆమెలో. కానీ ఇప్పుడు నిజంగానే కుమారుడిని కోల్పోయింది. అక్కడ ఏమైంది? 3 కుమారులలో ఒక కుమారుడు ఏమైపోయాడు? ఇప్పుడు అబ్నేరు చేతిలో చనిపోయాడు, చచ్చి పడి ఉన్నాడు అక్కడ. ఆమెకు ఎంత హృదయ వేదన కలిగింది. నిజంగానే తన పేరుకు తగినటువంటి వేదన తన జీవితంలో ఏర్పడింది. కుమారుడిని కోల్పోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం. అది ఎదిగినటువంటి ఒక మంచి సైన్యములో ఉన్న యుద్ధ నేర్పరితనంతో కూడినటువంటి వ్యక్తి చనిపోవడం తననెంతో బాధకు గురి చేసింది. నిజమైన వేదన ఆమె పొందుకుంది. ఎలాంటి వాడతను? లేడి అంత వేగంగా పరుగెత్తగల అషాయేలు అన్నాడు. అంత పరిగెత్తేటువంటి మంచి బలమున్న వ్యక్తిని ఆమె తయారు చేసింది. చిన్నప్పటి నుంచి ఆ యొక్క పరిగెత్తే పందెల్లో బహుశా పంపించిందేమో కుమారుడిని కదా.
ప్రోత్సహించింది. సైన్యమును గూర్చినటువంటి ఆ యొక్క యుద్ధరంగమును గూర్చినటువంటి విషయాలను నేర్పించి ఉంటుంది. తల్లిగా తన ప్రోత్సాహం అలా ఉంది. ఆ యుద్ధం నేర్చుకోవడానికి తను ఇష్టపడితే పంపించేదేమో బహుశా కదా. మనం కూడా మన పిల్లలని ఎలా పెంచుతున్నాం? తోబుట్టులను ప్రేమించేవారిగా పెంచాలి. రెండవదిగా ఎలా పెంచాలి? యుద్ధ నేర్పరితనం నేర్పించేటువంటి వారిగా. అంటే అర్థం ఏంటి? యుద్ధం అంటే ఇప్పుడు కత్తులు కటార్లు పట్టుకొని పరిగెత్తమని కాదు. ప్రార్థనా యుద్ధం నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు తల్లి అయిన సెరూయాకు ఆ అనుభవం ఉంది. ఎలాగ చెప్పగలము అంటే, దావీదు కొరకు ప్రార్థన చేస్తుంది. తన కుమారులైన 3 పిల్లల కొరకు కూడా ఆమె ప్రార్థన చేసే అనుభవంలో ఉండడమే కాకుండా పిల్లలకు కూడా ప్రార్థన అనుభవం అనే యుద్ధ నేర్పరితనం నేర్పించింది. శత్రువును చంపేంత వరకు పట్టుదలతో పరుగులెత్తారు వాళ్ళు కదా. తన సొంత సహోదరుడు చనిపోయాడన్న విషయం తెలిసి కూడా ఎలా పరిగెత్తారు వాళ్ళు? అక్కడ ఆ మనిషిని వదిలేసేసి ఆ యొక్క కొండ ప్రాంతం వరకు కూడా అబ్నేరును తరుముతూ పరిగెత్తారు. మనం కూడా శత్రువు శోధన, పరిశోధన, శ్రమలు వచ్చినప్పుడు శత్రువు మీద విజయం పొందేంత వరకు ప్రార్థన చేసే అనుభవాన్ని పొందుకుంటున్నామా? మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా శోధనలు వస్తాయి. వాటన్నింటినీ ఎదురించడానికి మనకు శక్తి లేక ఏం చేస్తాం? ఇంట్లో మౌనంగా కూర్చుంటాం చాలాసార్లు కదా. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఈరోజు ఆలయానికి పోకూడదు, నా మనసులో బాధగా ఉంది, ఇంత కష్టంలో కూడా నేను ఎందుకు ఆలయానికి వెళ్ళాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన మీద మనసు ఉంటుంది. ఇంకా ఏం గుర్తొస్తుంటుంది మనకు? కష్టం, బాధ. అది ఎందుకు వచ్చింది అసలు? ఆ సమస్య మనకి ఇప్పుడు ఎందుకు కలిగింది? మనలోకి ఎందుకు వచ్చింది? అది నాకే రావాలా, ఇంకెవరికీ వద్దా? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కానీ అది కాదు, మనము ఆ సమస్య కోసం పోరాడే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే సమస్య ఎదురుగా ఉంది, అబ్నేరు అనే సమస్య. పరుగెడుతూనే ఉన్నారు వాళ్ళు, చివరి వరకు పోరాడారు. చివరికి ఆయన్ని వదిలిపెట్టలేదండి అబ్నేరుని వాళ్ళు ఇద్దరు. తర్వాత దావీదు దగ్గరకు వచ్చి అతను సమాధాన పడ్డాడు. ఏ రీతిగా? 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి. దావీదుతో సమాధాన పడాలని దావీదు దగ్గరికి వచ్చాడు. 21వ వచనంలో చెప్తున్నాడు అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడగు నీ పక్షమున సమకూరుస్తా, వారు నీతో నిబంధన చేసుకొనున్నట్లు నీ చిత్తానుసారముగా నీవు రాజ్య వహించి కోరిన దానిని అంతటి మీద ఏలునట్లు నువ్వు చేస్తాను అని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. అబ్నేరు ఎవరు? ఇప్పుడు దాకా తరిమినతను. ఇప్పుడేం చేస్తున్నాడు? దావీదు దగ్గరకు వచ్చి సమాధాన పడుతున్నాడు. అయ్యా, నేను నీ పక్షాన్ని నిలబడతా, నీకు చాలామందిని నీ పక్షాన్ని తీసుకొస్తా, ఇశ్రాయేలీలని, వాళ్ళందరూ నీ వైపు తిరిగేటట్టు చూస్తా, నీ రాజరికంలోనికి వాళ్ళను తీసుకొని వస్తానంటే దావీదు నమ్ముతున్నాడు ఆయన్ని, అబ్నేర్ని నమ్మి. సరేలే, నువ్వు సమాధానంగా వెళ్ళు అని అంటే సమాధానంగానే వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ విషయము విన్న యోవాబుకు కోపం వచ్చింది. యోవాబు ఎవరు? అషాయేలు అన్నయ్యో తమ్ముడు కదా. అర్థమవుతుందా? అషాయేలుని చంపాడు కదా అబ్నేరు. ఇప్పుడు ఆ అబ్నేరును చంపడానికి ఈయన ఆలోచన చేసి అక్కడ దొరకకుండా వెళ్ళిపోయాడు అబ్నేరు. ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు దొరికాడు. అబ్నేరు మళ్ళీ దావీదు దగ్గరికి రావడం వల్ల యోవాబునకు దొరికి యోవాబు అతని దగ్గరకు వచ్చి అంటున్నాడు దావీదుతో 23వ వచనంలో, అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు వద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజు వద్దకు వచ్చి నీవేం చేసావు? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతన్ని సెలవిచ్చి పంపితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరగవా? నీకు తెలీదా? ఒక గూఢాచారిగా నువ్వు చేస్తున్న పనులన్నీ తెలుసుకోవడానికి ఆయన వచ్చాడు తెలుసా అని చెప్తున్నాడు. అప్పుడు అబ్నేరును దూతల ద్వారా దావీదు పిలుస్తున్నాడని చెప్పి 26వ వచనంలో ఒక సిరాబావి దగ్గరికి పిలిపిస్తాడు యోవాబు.
తెలివిగా పిలిపించి దావీదే పిలిచాడనుకొని వచ్చినటువంటి అబ్నేరుతో నేను ఒంటరిగా ఆయనతో మాట్లాడాలి, మీరు కాస్త పక్కకి వెళ్ళండి అని యోవాబు పక్కనున్న సైనికులను పంపించి అబ్నేరుతో ఒక చోట నిలబడి ఏకాంతముగా 27వ వచనంలో ఉంది, ఏకాంతంగా అతనితో మాట్లాడాలని యోవాబు అతన్ని పిలిచి అతని సహోదరుడగు అషాయేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఇప్పుడు అబ్నేరు దావీదుతో సమాధానపడ్డాడు మేనమామతో, కానీ అబ్నేరును మాత్రం వదలాలని అనుకోలేదు యోవాబు. దావీదుకి ఏదో ఒకరోజు మళ్ళీ ఇతను ఎదురు తిరుగుతాడు, దావీదుకు మళ్ళీ ఏదో కష్టము ఏర్పడుతుంది, అంతేకాదు నా సహోదరుని చంపినోడు అని పగ తీర్చుకోవాలని అక్కడికి పిలిచి యోవాబుని చంపేస్తాడు. ఆ విషయం విన్న దావీదు ఎంతో హృదయములో వేదన పడతాడు. అబ్నేరు అప్పుడే సమాధానపడ్డాడు కదా, వదిలేయచ్చు కదా, ఎందుకు ఇట్లా చేశాడని బాధపడతాడు. మేనల్లుడి మీద ఏమీ అనడు కానీ దేవునికి అప్పగించేసుకుంటాడు. 28వ వచనం, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధిని. నేను చంపాలని అనుకోలేదు అబ్నేరును, కానీ యోవాబు అనుకున్నాడు, అది యోవాబు మీదనే ఉంటుంది, యోవాబుకే అది చెల్లుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. 30వ వచనంలో యోవాబును అతని సహోదరుడైన అబీషైను అబ్నేరు గిబియోను యుద్ధమునందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపి పగ తీర్చేసుకున్నారు. మొత్తానికి అబ్నేరును చంపేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. వీళ్ళు యుద్ధ నేర్పరి కలిగినటువంటి వారు. మొదటిగా తోబుట్టు మీద ప్రేమని కలిగి ఉన్నారు, రెండవదిగా పోరాట విద్యలో ప్రార్థనా జీవితంలో విజయము కలిగినటువంటి వారు వీరు. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనం నేర్చుకోవడమే కాదు, మన పిల్లలకు నేర్పిస్తున్నామా? సెరూయా నేర్పించిన అలాగా సెరూయా ఎంతో పోరాటం సలుపుతున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేసింది. అంతేకాదు వాళ్ళు కూడా ఆ పోరాటంలో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టిన వారు కారు. ఇది రెండవ అనుభవం. మనము ప్రేమను చూపించాలి, రెండవదిగా ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక మూడవదిగా సెరూయాకు ఎంతో ధైర్యం ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే, కుమారులను ఎక్కడికి పంపించినా వాళ్ళు ధైర్యంగా తిరిగి వస్తారనే ధైర్యం లేకపోతే ఆమె పిల్లల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఏమీ ఉండదు. నాయనా ఎందుకురా బాబు, నిన్న యుద్ధానికి వెళ్ళారు, అషాయేలు చచ్చిపోయాడు కదా, ఇంక చాలే, మీరిద్దరైనా నా దగ్గరకు వచ్చేయండి నాన్న, ఇంక నా వల్ల కాదు, నేను వేదనను భరించలేను, మీరిద్దరన్నా బ్రతుకుంటే నాకు చాలు, ఇంక మామయ్య దగ్గర మీరు పని చేయొద్దు. ఏమో దావీదు కొంత జీతం ఇచ్చేవాడేమో వీళ్ళకి, అంతకంటే మెరుగైనటువంటి ఉద్యోగాలు ఇప్పుడప్పుడు అక్కడ లేవు. మరి ఉన్నాయా దావీదు దగ్గర? అంటే రాజ్యంలో పనిచేయడం కంటే గొప్ప ఉద్యోగం ఏమన్నా ఉందా అక్కడ? ఏం లేదు. ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య ఆ మంచి స్థానంలో నుంచి మీరు వచ్చేయండి, ఇంకా మీ ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. ఆ దావీదు పోతే పోతాడులే, ఎంతమంది సైనికులు లేరు దావీదును కాపాడడానికి, మీరే ఇద్దరు ఉన్నారా ఏంటి అని వాళ్ళను ఇంటికి పిలిపేయచ్చు. కానీ అదేమీ తను ఆలోచించకుండా ఇంకా ఇంకా ధైర్యం వహించి పిల్లలని ఇంకా దావీదుతోనే ఉండేటట్లుగా వాళ్ళను ప్రేరేపించింది. దావీదునకు పని చేయడానికి కానీ, మంచి సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఎంతో ముందున్నటువంటి వాళ్ళు వీళ్ళు. యోవాబు ఎప్పుడు దావీదునకు ఎదురు చెప్పల. అబ్నేరు విషయంలో అతనికి తెలియకుండా అబ్నేరును చంపేశారు. ఇంకొకటి, మన ఇశ్రాయేలీల జనాంగంలో జనాభాను లెక్కబెట్టమని పంపించినప్పుడు ఇశ్రాయేలీల యొక్క జనాభాను లెక్కపెట్టిన తర్వాత వచ్చిన ఒక తెగులు విషయంలో యోవాబు మాట్లాడతాడు. దేవుడు వద్దని చెప్పాడు కదా, లెక్క పెట్టొద్దన్నాడు కదా, ఎందుకు మీరు లెక్కిస్తున్నారు అని ఒక్క ప్రశ్న వేశాడు అంతే. అంతటి కాలంలో దావీదుతో ఉన్న సమయం అంతట్లో ఎప్పుడు ఎదిరించి మాట్లాడిన వాడు కాదు. దావీదు ఎట్లా చెప్తే అట్లా చేసేవాళ్ళు. కానీ ఈ అబ్నేరు విషయంలోనూ అలాగే వాళ్ళ జనాభాను లెక్కించే విషయంలోనూ దేవుడు వద్దని చెప్పాడు కదా, మీరు ఆగండి అంటాడు.
అక్కడేమో అబ్నేరు సమాధాన పడుతుంటే కూడా దావీదుకు వ్యతిరేకంగా అతన్ని చంపేశాడు. ఇక్కడేమో దేవుని పక్షాన దావీదు తప్పు చేస్తుంటే దావీదును హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయనేమో అక్కడ తప్పు చేశాడు, ఇక్కడేమో దావీదు తప్పు చేస్తున్నాడు. అంటే ఎవరి తప్పు ఒప్పులు అయినప్పటికీ కూడా ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు, వీళ్ళు సవరించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఈ సవరించుకునేటువంటి అనుభవం మనలో కూడా కలిగి ఉండాలి. ఒక్కరిని ఒకరు సవరించుకోవడం అంటే నువ్వు చేస్తున్న తప్పును, ఫలానా తప్పు నువ్వు చేస్తున్నావు, దయచేసి అది చెయ్యకు అని మనం హెచ్చరించవచ్చు. ఆ వ్యక్తి గురించి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకున్నా పర్వాలేదు. అలా వాళ్ళు శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉన్నారు. దావీదు మీద ఏం కలిగి ఉన్నారు? శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నారు. మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం ప్రభు పట్ల? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, దావీదును వారు ప్రేమించినంతగా పరలోకపు దావీదైన దేవుణ్ణి మనము ప్రేమించాలి. మొట్టమొదటి విషయం, మనం ఏ సమస్యలో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడవదిగా, ప్రభు పని కొరకు మనము వెనకం చేయకూడదు. ఇప్పుడు సిరియా పిల్లలు ఏమాత్రము వెనుక తీయక ప్రతి పనిలో నిమగ్నమయ్యారు. తన సొంత వాస్తవానికి దావీదునకు పుట్టిన పిల్లలే అతనికి వ్యతిరేకమైపోయారు. అర్థమవుతుందా అండి? అబ్షాలోము దావీదును తరమడానికి సిద్ధమైపోయాడు రాజ్యం కోసం. అసలు ఎంతసేపు అండి వాళ్ళ మేనమామని చంపి వాళ్ళు ఎక్కడానికి రాజ్యం? చెప్పండి, అంతేనా కదా? మేనమామని చంపి ఆ కుమారులు ఎట్లా వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఎవరికి? దావీదునకు. అభిషాలోమును కూడా చంపడానికి ఏమాత్రము వెనుక తీసిన వాడు కాదు యోవాబు. అభిషాలోము దావీదుని తరుముతా ఉంటే అరణ్యంలో ఊడలు కలిగినటువంటి ఒక చెట్టుకు తన ఎంట్రుకలు ఇరుక్కుపోతాయి. అక్కడ ఆయన వదిలేసేసేస్తాడు యోవాబు. అతని కత్తితో అతన్ని చంపకూడదని వదిలేసి వచ్చేస్తాడు. కానీ అలా వదలకుండా అతన్ని కాపాడుంటే మళ్ళీ దావీదునకు వ్యతిరేకంగానే వస్తాడు ఈ కుమారుడు అని తెలిసి ఆ ఊడకట్లే వదిలేసి వచ్చేస్తాడు. అర్థమవుతుందా? దావీదునకు వ్యతిరేకంగా ఉన్న తన సొంత కుమారులను కూడా వదిలిపెట్టలేదు. అంటే దావీదు మీద ఎంత శ్రద్ధో చూడండి వాళ్ళకి. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా మనము వదిలేయాల్సిందే. సొంత బావమరిదే కదా, మేనమామకు హెల్ప్ చేసినట్టు ఆయనకి ఎందుకు హెల్ప్ చేయకూడదు? చేయొచ్చా చేయకూడదా? సిరియా కుమారులు చేయొచ్చు, కానీ ఆయన చేయలేదు. కానీ దేవుని పక్షమున నిలిచిన వారికి మాత్రమే మనం సహాయం చేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, దేవుని కొరకు వారిని నిలబెట్టడానికి మనం ప్రయాసపడాలి. అంతేకాదు దేవుని పక్షమున నిలబడ్డ వారికి వాళ్ళని చూపిస్తూ మనం ఇతరులను కూడా ప్రోత్సహించాలి. చూడు, దేవుని కోసం ఆ అక్క ఎలా నిలబడిందో, ఆ తమ్ముడు ఎలా నిలబడ్డాడో, నువ్వు కూడా నిలబడలాగా. ఎందుకు పడిపోతున్నావు పద్దాక? ఎందుకు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు? ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు? నువ్వు దేవునికి అయిష్టకరంగా మనం జీవించొద్దు అని వాళ్ళకు హెచ్చరిక చేయడానికి దేవుని పక్షమున నిలబడ్డ వారిని మనము మాదిరిగా చూపించాలి. మరి మనము దేవుని పక్షమున నిలబడ్డ వారంగా ఉంటున్నామా? దేవుని పక్షమున అనగా దావీదు పక్షమున నిలబడ్డ సెరూయా కుమారులు ఎలా ఉన్నారో మనం కూడా అలాగా ఉండాలి. దేవుని పక్షమున నిలబడదాం, ప్రభు కొరకు జీవించి మనం కూడా ధన్యులం కావాలి. పరలోకపు దావీదు పక్షమున మనము నిలిస్తే మనం కూడా అన్ని శోధనల నుంచి విడుదల పొందుతాం. మనం కూడా యుద్ధ నేర్పరితనం వస్తుంది. ఆయనని ఎక్కువగా ప్రేమిస్తాం, ఆయనతోనే మనం బ్రతుకుతాం. మరి ఈ 4 అనుభవాలు కలిగి మనం జీవించడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నీ సన్నిధిలో ప్రతీది ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ విజయాన్ని పొందుకోవడానికి సిద్ధపడతాను. అంతేకాదు మీ అందు నేను శ్రద్ధ నిలుపుతాను. 4వదిగా మీ పక్షంగా నేను నిలుస్తాను. మీకు విరోధంగా నిలబడ్డ దేని విషయంలో నేను సపోర్ట్ చేయను. దేనికి? మీ కొరకు నేను నిలిచడానికి మీరు నన్ను సిద్ధపరచండి. అంటే నిన్న రాత్రి దినాన మనం మాట్లాడుతున్నాం కదా,
దేవునికి అందుబాటులో ఉండి అనుకూలంగా ఉండి మనం దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. సెరూయా కుమారులాగా మనల్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. సెరూయాలాగా వారిని సిద్ధపరిచింది. మనము కూడా సెరూయాలాగా సిద్ధపడుతూ మన పిల్లలను ఆ రీతిగా సిద్ధపరచడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. ప్రభువా నా కట్టి కృప దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నా కట్టి కృప దయచేయండి. సెరూయాలాగా నేను ఉండడానికి కృప చూపించండి. నేను ప్రేమించేదానిగా, ప్రార్థించుదానిగా, నీ అందు శ్రద్ధ నిలుపునట్లుగా, నీ పక్షాన నేను నిలిచి నడుచుకున్నట్లుగా మీరు నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం.